ఆర్జీవి ఎవరికి భయపడడు అంటాడే గాని బాగా భయపడ్డాడు. టన్నుల కొద్ది భయపడ్డాడు. జల్దా సినిమాలో పవన్ కళ్యాణ్ గారు చెప్తారు, నీకు భయం ఏంటో చూపిస్తా టన్నుల కొద్దని. అంటే మాఫియాలతో సినిమాలు తీసేసి మాఫియా నాయకులను పెట్టి సినిమా స్టోరీలు పెట్టేసి మాకు మాఫియాలే భయపడినారు అంటే మాకెందుకు భయపడ్డాడు? చాలా భయపడ్డాడు, నిజంగా భయపడ్డాడు. ఒంగోలులో కేసు పెట్టి 4-5 రోజులు అవుతోంది. దాంకొని తిరుగుతున్నాడు. ఎక్కడో డెన్ లో కూర్చొని వీడియో రిలీజ్ చేసి నాకు భయం లేదు, నేను షూటింగ్ లో ఉన్నాను. వీడిని పెట్టి షూటింగ్ తీసేది ఎవరండి ఈ రోజుల్లో? ఎవరైనా తీస్తారా భారతదేశం వచ్చిపోయినా? ఏదో చీకటి సినిమాలు తప్ప. ఈయన షూటింగ్ లో బిజీగా ఉన్నాడట. ఇందాక టీవీలో చూసా లేటెస్ట్ గా ఐపీసీ సెక్షన్లు పెట్టండి అంట. ఉండేది ఐపీసీ సెక్షన్లు, బిఎన్ఎస్ సెక్షన్లు. మన భారతదేశంలో ఐపీసీ, బిఎన్ఎస్. ఈ 2 చట్టాలు కాకుండా కొత్తగా చట్టాలు ఏమైనా తీసుకురమ్మంటారు? ఏమైనా వైసీపీ సెక్షన్లు తీసుకురమ్మంటారా? మీ వైసీపీ సెక్షన్లు పెట్టారు గత ప్రభుత్వంలో అందరి మీద. లేదా వర్మ సెక్షన్లు ఏమైనా ఉన్నాయా? చీకటి సెక్షన్లు ఏమైనా తీసుకురావాలా? రామ్ గోపాల్ వర్మ నేనెవరికి భయపడని చెప్పి బాగా భయపడి అనుకున్నాడు. నువ్వేం తప్పు చేయనప్పుడు రా, బయటికి రా, పోలీసులు సహకరించు, నాకు భయం లేదు, నేనెవరికి భయపడను అన్నాడు. ఈరోజు ఎక్కడున్నావు? నీ మీద కేసు నమోదైంది, విచారించాలి కదా, నువ్వు కనీసం పోలీసులు సహకరించాలి కదా. ఇదేనా చట్టాన్ని నువ్వు గౌరవం ఇచ్చేది? మిస్టర్ ఆర్జీవి వర్మ, చట్టాన్ని గౌరవిస్తాను నేను చెప్తున్నా కదా. పోలీసులకి మొత్తం ఒంగోలు పోలీసు అందరూ కూడా తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళండి, వర్మ అక్కడున్నాడు. జగన్మోహన్ రెడ్డి నివాసంలో తాడేపల్లిలో రాంగోపాల్ వర్మ డెన్ను పెట్టుకొని కూర్చోన్నాడు. ఇది వాస్తవం. వెళ్లి 100 మంది పోలీసులు వెళ్లి ఆ ప్యాలెస్ ని వెతుకుతే వర్మ దొరుకుతాడు. ఇది వదిలేసి ఆయన చట్టాల గురించి చెప్తున్నాడు, కొత్త చట్టాల గురించి. వర్మకి కర్మ స్టార్ట్ అయింది. మా నాయకుల మీద సినిమాలు తీసేది, ఎవరో మీద సినిమా తీసి ఎవరో వచ్చి కేసులు పెట్టారంట. నువ్వు ఎవరో డబ్బులు ఇచ్చే సినిమాలు తీసావు. లక్ష్మీ ఎన్టీఆర్ ఎవరు ఇచ్చారు డబ్బులు సినిమాకి? నీకు ఎవరు డబ్బులు పెట్టింది? వైసీపీ నేత. మా నాయకుల మీద సినిమాలు తీసిన డబ్బులు ఎవరు పెట్టారు? వైసీపీ నేత. వైసీపీ నేతలు డబ్బులు ఇస్తే సినిమాలు తీస్తావు, ఎవరో డబ్బులు ఇస్తే నువ్వు సినిమాలు తీస్తావు. నీ మీద ఎవరు కేసులు పెట్టకూడదా? వర్మ ఒక పెద్ద బఫూన్ అండి ఇప్పుడు రాష్ట్రంలో. జోకర్ ఐటమ్ అయిపోయాడు. ఆయన మాఫియా డాన్ అంట. ఎవరికి చెప్తారు కథలో? పారిపోయి దానుకున్నాడు. మేము కూడా ఏదో అనుకున్నాం గతంలో, వర్మ మీద ట్విట్లు పెట్టే డబ్బు వీడు సామాన్యుడు కదా, ఏదో పెద్ద విషయం ఉందనుకున్నా. విషయమే లేదండి. ఈరోజు మా నాయకుల్ని, మా పార్టీ కార్యకర్తల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, వైసీపీ కార్యకర్తలాగా పెయిడ్ ఆర్టిస్ట్ లాగా మాట్లాడి ఈరోజు కేసులు పెడితే దాచుకొని తిరుగుతున్నావు, పారిపోయినావు, డెన్లో ఉన్నావు. నువ్వు మాట్లాడతావు ఎక్కడికి పోలేదు అనేసి. దమ్ము ధైర్యం ఉంటే రామ్ గోపాల్ వర్మ ఒక అబ్బా అమ్మకు పుట్టుంటే వచ్చి ఒంగోలు పోలీస్ స్టేషన్లో లొంగిపో, విచారించు, సహకరించు, నేను తప్పు చేయలేదు అని నిరూపించు. సినిమాలు తీసేది ఈజీ అనుకున్నావా? చట్టం అంటే నీ ఇష్టం అనుకున్నావా? నోటి కూర్చొని మాట్లాడితే చెప్తున్నాం కదా. పోలీస్ శాఖ కూడా విజ్ఞప్తి, రామ్ గోపాల్ వర్మ జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ లో ఉన్నాడు, వెళ్లి సెర్చ్ చేయండి. ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి ఒకరు పారిపోతే బెంగళూరు ప్యాలెస్కి వెళ్తాడు, ఆడ కూడా సెర్చ్ చేయండి. ఈ 2 ప్యాలెస్ దిక్కు. మనోడికి ఎవరు హోటల్స్ కూడా ఇరు, ఎందుకంటే అంత చండాలుడు అనేసి. ఈ విషయాన్ని ప్రెస్ మీట్ ద్వారా చెప్తున్నాం. రామ్ గోపాల్ వర్మని ఛాలెంజ్ చేస్తున్నాం, వచ్చి లొంగిపో, విచారణ సహకరించు. అంతేగాని మా ఇండియన్ పీనల్ సెక్షన్లని నువ్వు అవమానించద్దు.